ఓకే. రైట్. అంటే దానికి నిన్నటిది చేస్తుంది, ఈ రోజుది చేస్తుంది, రేపటిది కూడా చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద నౌ. ఓకే. ఓ ఎవ్రీథింగ్. దానికి భూత భవిష్యత్తు వర్తమానాలు లేవు, ఏముండవు. ఏముండవు. ఓకే. ఓకే. సో అందుకని అది ఇలా యాక్సెస్ చేయగలదు. యాక్సెస్ చేసి అది ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. దాని ప్రకారంగా వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ వాళ్ళకుండే సమస్యని బట్టి నేను ముందే డిసైడ్ చేసుకుంటా. ఇది పాస్ట్ లైఫ్ ఒకటే సరిపోతుందా, ఇన్నర్ చైల్డ్ కావాలా, వీళ్ళ యాన్సిస్టర్స్ అందరినీ పిలిచి సోల్ కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వాలా, లేదంటే ఇంకేమైనా చెయ్యాలా. ఇది నా నా గైడెన్స్, నాకు వచ్చిన వాళ్ళ స్పిరిట్స్ గైడ్స్ చెప్పిన దాన్ని బట్టి నేను ఆ సెషన్ని రన్ చేసి వి బ్రింగ్ ఇట్ టువర్డ్స్ అ లాజికల్ ఎండ్. కాదండి, మీ దగ్గరికి ఎవరన్నా దొంగను, లేదంటే హంతకుడు, రేపిస్టు, ఒక ఉగ్రవాదు అట్లాంటి సోల్ వచ్చింది అనుకోండి, అది తెలిసిపోతుంది మీకు? నమస్కారం పెడతాండి. అంతేనా? పారిపోతా లేదు, అంటే అలాంటి వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయి వస్తే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అచ్చా. ఓకే. వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకొని ఇంకా మారి వస్తే అలాంటి వాళ్ళకి హెల్ప్ అందించడం అవసరం. ఎవరైనా సరే, నేనే కాదు, ఏ హీలర్ అయినా సరే. ఓకే. కానీ వాళ్ళు అది ఒప్పుకోవాలి అండ్ మేము చెప్పింది అర్థం చేసుకుని దిగాలి. ఓకే. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ కాదు. దీని ఉద్దేశం ఏంటి అంటే హెల్పింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఓకే. ఓకే. సో ఇలాగా అలాంటి వాళ్ళు రారండి ఫస్ట్. రారు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జైల్లో ఉన్న ఖైదీలకి మెడిటేషన్స్ నేర్పిస్తారు, వాళ్ళకి కూడా కొన్ని మోటివేషనల్ టాక్స్ అవన్నీ ఇప్పిస్తారు. ఎందుకు ఇప్పిస్తారు? వాళ్ళకి హెల్ప్ అది. ఇది అంతే కదా. కదా. సో కానీ దే హ్యావ్ టు రియలైజ్ దట్ దే హ్యావ్ డన్ దిస్ థింగ్ అండ్ దే వాంట్ టు చేంజ్. ఆ ఇంటెన్షన్ లేకపోతే ఇంకా ఏం చేయలేము, ఎవరూ చేయలేరు. వాళ్ళే కాదు, ఇంకొకటి చెప్తా, వాళ్ళే కాదు, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇఫ్ దెర్ ఈజ్ నో ఇంటెన్షన్ టు చేంజ్ ఎవరో ఏం చేయలేం. వీళ్ళు వాళ్ళేం తక్కువ కాదు అప్పుడు. అంతే కదా. అంటే సోమాటిక్ హీలింగ్ అని ఇంకొకటి చేస్తారు కదా మీరు, సోమాటిక్ థెరపీ. అదేంటి మేడం? అంటే ఇప్పుడు శరీరంలో ఎమోషన్స్ ఉంటాయి కదా, అవి మన మసిల్ మెమరీ లాగా ఉంటాయి. మెమరీ లాగా క్రియేట్ అవుతుంది. సో కొన్ని బ్రెత్ టెక్నిక్స్, ఓకే, కొన్ని యోగిక్ ఆసనాస్ ఆర్ ఏమంటారు స్ట్రెచెస్, వీటి ద్వారా ఆ మెమరీని కొంచెం కొంచెంగా రిలీజ్ చేయొచ్చు. ఇది ఫిజికల్ గానే చేస్తాం యూజువల్ గా. సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇలా చాలా రకరకాల చిన్న చిన్న వర్క్ షాప్స్ చాలా చేస్తూ ఉంటాం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ పీపుల్. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ మధ్య విడాకులు ఎట్లా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు కదా, మాట్లాడితే విడాకులు తీసుకుంటున్నారు. అంటే మనకు వచ్చిన జీవిత భాగస్వామి ఇట్లా మనల్ని ఏడిపిస్తున్నాడు, గొడవ పడుతున్నాడు, కొడుతున్నాడు, తాగొస్తున్నాడు అంటే వెంటనే విడాకులు తీసుకోవాలా, లేదంటే ఇది మన గత జన్మ తాలూకు ప్రభావం వల్ల మనకి ఇలాంటి శిక్ష విధించాడు దేవుడు అని సరిపెట్టుకోవాలా? ఏం చేయాలి అసలు? ఈ రెండు చేయకూడదు. ఫస్ట్ మనం ఎలా ఉన్నాము అని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే. బికాస్ ఏదైనా మన రియాలిటీలోకి వచ్చింది అంటే అది ఒక లెసన్ అవ్వచ్చు, లేదా మనం క్రియేట్ చేసే రిఫ్లెక్షన్ అవ్వచ్చు. అంతే కదా. సో ఫస్ట్ చేయాల్సింది మనం ఎలా ఉన్నాము, నా నుంచి ఏం ఎమోషన్ వెళ్తోంది, ఏం ఎనర్జీ వెళ్తోంది, నా ద్వారా ఏది క్రియేట్ అవుతోంది, ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. ఇవి సరి చేసుకున్న తర్వాత అప్పుడు అటువైపు నుంచి ఇంకా మారలేదు అంటే అప్పుడు దాని కార్మిక్ రీజన్ తెలుసుకోవాలి. ఓకే. 90% ఎవరు చేయరు. ఓకే. ఫస్ట్ థింగ్ ఇంట్రోస్పెక్ట్ కూడా చేసుకోరు. అది అసలే చేసుకోరు. అది దట్ ఈస్ ద హార్డెస్ట్ స్టెప్. ఎందుకంటే నన్ను తప్పుగా చూసుకోను. అంతే కదా. నేను ఎప్పుడు లైటే, నేను షాడో కాదు. ఓకే. దట్ ఈస్ ది పర్సెప్షన్. సో అది అయిన తర్వాత కార్మిక్ లెసన్ ఏంటి చూసుకోవాలి.
ఏదో ఒక సెషన్ ద్వారా మా Okay. దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఎవరు అందుబాటులో ఉంటే బోల్డ్ మంది హీలర్స్ ఇప్పుడు అవును. అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. ఉమ్. ఇది కూడా తెలుసుకుని మనం ఇవ్వాల్సిన 100% ఇచ్చిన తర్వాత ఆ మనిషి మారలేదు అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఓ అచ్చా, అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఓకే. అంతేకాని ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక హస్బెండ్ అయినా వైఫ్ అయినా, ఉమ్. వైఫ్ ఇంటికి వస్తే జోరీగే, అవును. హస్బెండ్ కొడుతూనే ఉంటాడు, అవును. ఇలాంటి థాట్ ప్రాసెసెస్కి అలవాటు పడ్డారు. ఒకటి వీళ్ళది సమస్య వీళ్ళకుంటే పక్క వాళ్ళని చూసి వీళ్ళు ఇంతే అనుకుంటారు. అవును. ఓకే, సో దానివల్ల వీళ్ళు ఆలోచించుకోలేరు. ఓకే. దే కెనాట్ థింక్ అబౌట్ అవును. దెమ్సెల్వ్స్. అవును. వాళ్ళని వాళ్ళ అద్దంలోనే చూసుకోవడానికి ఇష్టపడరు. అవును. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఏ సమస్య వచ్చినా టేక్ ఎ స్టెప్ బ్యాక్, ఫస్ట్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే. రైట్. అదైతే సో ఇదంటే ఇంత ఇది దూరం మామూలుగా బాబాలు చెప్తారు, మీరు అదే చెప్తే ఎట్లా? ఏం కావాలి ఇట్లా మరి? అంటే ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి అని బాబాలు చెప్తారు, Hmm. వినేసి వస్తారు, మళ్ళీ ఎప్పటిలాగే చేస్తారు. Hmm. సో మీరు హీల్ చేయాలిగా. మేము హీలింగ్ కూడా ఇస్తామండి. ఇస్తారు అదే కదా, కదా ఈ అదే సెషన్స్ అంట. ఉంటాయి కదా. ఓకే. ఈ సెషన్స్ లో ఈ ఏ సెషన్ అవసరం అవుతుందో చూసి, ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదా కార్మిక్ లెసన్ తెలుసుకోవాలి అని, అవునవును. అప్పుడు అచ్చా, అది అదే మీ సెషన్ లో అదొకటి సెషన్ లో ఉంటుంది. ఓకే. వస్తుంది కదా. రైట్. ఏ 3 సెషన్స్ లో ఏ సెషన్ తీసుకున్నా ఇవన్నీ వస్తాయి. ఓకే. ఓకే. సో అది వాళ్ళకి ఏది ఫీజబుల్ అనేది మేము చూసి ఇస్తాము. వండర్ఫుల్. అందులో హీలింగ్ కూడా జరుగుతుంది. ఓకే. ఒకానొక క్లయింట్ ఇలాగే ఉమ్. యుఎస్ నుంచే అనుకుంటా, యూకే నుంచో గుర్తులేదండి, చాలా కాలం అయింది. ఉమ్. సో ఇలాగే వచ్చారు, ఐ వాంట్ డివోర్స్. ఓకే. ఈజీ కదా అది, అక్కడైతే ఇంకా ఈజీ, అవును. డివోర్స్ అని వచ్చారు. ఉమ్. సో ఈ కార్మిక్ లెసన్ అనేది వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఉమ్. దే ఆర్ మెంట్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళకి ఆ రోజు ఇద్దరిని నాగ్ చేసుకోవడం అనేది వాళ్ళకి దట్ ఈస్ ది కార్మిక్ లెసన్ దట్ దే Okay. హ్యావ్ కాంట్రాక్టెడ్, సోల్ కాంట్రాక్ట్. ఓ అచ్చా, ఓకే, సూపర్. అది అయిపోయింది. ఇప్పుడు పాయింట్ ఏమైందంటే ఆ సోల్ కాంట్రాక్ట్ అప్పటికే అయిపోయింది, ఓ అయిపోయింది. 2 సంవత్సరాల్లోనే అయిపోయింది. ఆ. కానీ వీళ్ళ నర్వస్ సిస్టము, వీళ్ళ శరీరము, బయాలజికల్ సిస్టము దానికి అలవాటు పడిపోయి దే కెప్ట్ కంటిన్యూయింగ్, ఓకే. దే కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్. ఇందాక క్యాన్సర్ ఎలాగైతే నేను 5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాల్సింది అవును, అనుకుందో, అవును. ఈ సోల్ కాంట్రాక్ట్ అయిపోయింది కానీ వీళ్ళు మాత్రం కంటిన్యూ అవుతున్నారు. దేవుడా. సో సెషన్ చేసినప్పుడు మాకు ఇది సోల్ కాంట్రాక్ట్తో మాట్లాడాం. ఏంటమ్మా ఎప్పటి వరకు ఉన్నావు నువ్వు అని. నాది అయిపోయింది, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా. నన్ను వీళ్ళు నాకు కార్డ్ కట్ చేయించండి అని చెప్తే కార్డ్స్ కట్ చేయించేసాం. విత్ ఇన్ ఎ వీక్ దే ఆర్ బ్యాక్ టు నార్మల్. కానీ వాళ్ళకి పోస్ట్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్ ఇస్తాం. అచ్చా. అంటే మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎలా పర్సీవ్ చేసుకోవాలి. ఓకే. అతను అరవగానే నువ్వు అరవకు, ఆగు, నువ్వు ఎందుకు అరుస్తున్నాడో చూడు, నువ్వేం కానీ చేయగలవో చూడు. వాళ్ళు అరుస్తే వీళ్ళు కరుస్తారు, అలా అదే ఉంటుంది. కదా. సో అలాంటి ఎక్సర్సైజెస్ ఇస్తాము. ఓహో. ఇవి ఏంటంటే నర్వస్ సిస్టమ్ని రీసెట్ చేస్తాయి, బయాలజికల్ మెమరీని వైప్ ఆఫ్ చేస్తాయి. వావ్. అప్పుడు దే వర్క్, Okay. దోస్ థింగ్స్ వర్క్. సూపర్. లేదు అంటే కొన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, అవును, ఇక వాటిని వదిలేస్తారు. వదలమండి, వాళ్ళు మళ్ళీ ఏదోలాగా వస్తారు, మీరు- వాళ్ళు మమ్మల్ని వదలరు. అచ్చా. ఓకే. ఓకే. రైట్. ఇంకొకటి, శైలజ గారు అంటే డిఎన్ఏ యాక్టివేషన్ అనేది ఒక చాలా ఫేమస్. ఏంటి మేడం ఈ డిఎన్ఏ యాక్టివేషన్ ఏంటి, నాకు అర్థం కాల. సో మనకి మన శరీరంలోనూ 12 పోగులు డిఎన్ఏ ఉందండి. 12 పోగుల డిఎన్ఏ. ఓకే. 2 పోగులు మన శరీరాన్ని నడపడానికి, మన ఎన్విరాన్మెంట్ని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగపడితే మిగతా 10 డార్మెంట్గా ఉంటాయి. అంటే ఒక హ్యూమన్ ఫార్మ్ అయినప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ స్ట్రాండ్స్ ఆర్ ఇవేవైతే ఉన్నాయో మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి వచ్చాయి.